ముందుగా ప్రైమ్ నగర్ గారు రాజు గారికి, అలాగే ప్రైమ్ నైన్ ప్రేక్షకులకి, సహచర ప్యానల్ సభ్యులకి శుభోదయం అండి. మన వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ ప్రతి ఒక్కటి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 2024 వరకు పరిపాలన చేసి కంప్లీట్ గా వ్యవస్థల్ని నాశనం చేసేసి వ్యవస్థ ఎక్కడ మిస్టేక్ అయిందో కూడా ఐడెంటిఫై చేసుకోలేకున్నాం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ రేషన్ షాపులు. గత 6 నెలలుగా ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే వైసీపీ చేసిన మిస్టేక్స్ ఎక్కడెక్కడ ఏమేమి చేశారో తెలియదు, ఏ బిల్లు ఎక్కడ పెట్టారో తెలియదు. అంటే వ్యవస్థలన్నింటినీ ఎక్కడ మిస్టేక్ ఎక్కడ జరిగిందని ఐడెంటిఫై చేసేదానికి కూడా ఆస్కారం లేకుండా చేసి పెట్టేసింది వైఎస్ఆర్సీపీ. సో దానికి ఆల్టర్నేటివ్ గా మామూలుగా మేము కుటుంబ ప్రభుత్వం అంటేనే ఒక ప్రొసీజర్ ఓరియంటెడ్గా వెళ్తున్నాం. ఇక మినీ డిఎస్సి కావచ్చు, లేకపోతే పెన్షన్ పెంచడంలో కావచ్చు, వృద్ధా పెన్షన్లు కావచ్చు, అందరికి వీళ్ళ ప్రభుత్వం లాగా ఎత్తితే ఒక ఇంట్లో 3 ఉంటే మీరు చూసుండొచ్చు. చంద్రగిరిలో కూడా సర్పంచ్ భర్త సర్పంచ్ భార్య ఇద్దరు ఎలిజిబుల్ ఫర్ పెన్షన్. అంటే వాళ్ళు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కాదు, అయినా కానీ తెలుసు. అంటే వీళ్ళలాగా అడ్డగోలుగా ఇవ్వలేం. ఎందుకంటే ఇది కూటమి ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం, ప్రజాపాలన కోసం వచ్చిన ప్రభుత్వం ఇది. అందుకనే వీళ్ళకు 11 సీట్లకే పరిమితం చేసి ఎస్ మీ పాలన బాగలేదు, మీరు చేసిన ఏదైనా సరే బాగలేదని పక్కన పెట్టేశారు. దాంట్లో భాగంగా వీళ్ళతో కంపేర్ చేసినట్లంటే 2019 నుంచి 2024 వరకు 8 సార్లు 10 సార్లు అంటే నోటికి చెప్పలేనటువంటి పేరుతో ట్రూప్ ఛార్జెస్ కావచ్చు, సర్ప్లస్ ఛార్జీలు అని ఇంకోటి ఏదో ఒక పేరు వాళ్ళకి నచ్చిన పేరు పెట్టడం, యాడ్ చేయడం, ఒక 200 500 పెట్టడం. మేము అలా కాదు, చూసాం. కాకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో ఒక అప్పు కట్టడం. ఇప్పుడు ముందు మనకు విశ్లేషకులు చెప్పినట్టు ప్రభుత్వం భరించలేదా అంటే బై ఎండ్ ఆఫ్ ది డే ప్రభుత్వం భరించినా ప్రజల మీద వేసినా కంప్లీట్ గా అది ప్రజల డబ్బు, ప్రజల సొత్తు. కాబట్టి ప్రజలు ప్రభుత్వం భరిస్తుంది కానీ ప్రభుత్వం మీద భారం వేసుకుంటూ వెళ్ళలేం కదా. అందుకోసం ఏం చేసాం, ప్రూఫ్ చేస్తుంది. వీళ్ళు చెప్పిందే అంటే వీళ్ళు ప్రతిపక్షం ఉన్నప్పుడు మాట చెప్తారు, అధికార పక్షం వీళ్ళ కాకుండా మేమంటే ఏదైతే పాసిబిలిటీస్ ఉంటాయో, సాధ్యాలు ఉంటాయో దాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకొని ప్రూఫ్ చార్జెస్ ఇంత లెక్కన పెంచితే దీనికి అప్పుడు తగ్గుతుంది అన్న ఉద్దేశంతో పెంచుంటామే. కానీ వీళ్ళలాగా వ్యవస్థను నాశనం చేసే విధంగానో లేకపోతే ప్రజల మీద భారం వేసేసి ఆ యొక్క ఫండ్స్ ని ఇంకో దానికి స్టెబిలైజ్ చేసి ఒక ఫండ్స్ ఒక చోట పెట్టాల్సిన దాన్ని ఇంకో చోటికి మూవ్ చేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వం జరగదు. నెక్స్ట్ సోదరులు అంటున్నారు వెంకటరెడ్డి గారు మినీ డిఎస్సి అన్నారు. వీళ్ళలాగా మామూలుగా సార్ ఒక క్వాలిఫికేషన్ అంటే డిఎస్సి రాయడానికి డిఎడ్ బిఎడ్ అని క్వాలిఫికేషన్ ఉంటాం. వీళ్ళ ఆ క్వాలిఫికేషన్ తో అవసరం లేదు, వీళ్ళు ఎట్టయినా వెళ్ళిపోవచ్చు డిగ్రీ ఉన్నా లేకపోయినా. అంటే ఈ విధంగా వ్యవస్థలను మేము నాశనం చెయ్యము. అంటే డిఎస్సి కన్నా ముందు టెట్ ఉంటుంది, టెట్ క్వాలిఫై అవ్వాలి, టెట్ ఎలిజిబిలిటీ ఏంటి బిఎడ్ డిఎడ్. ఆ విధంగా ప్రతి ఒక్కటి కూడా కానీ ప్రొసీజర్ ఓరియంటెడ్ గా వెళ్ళి సాధ్యాలు పరిశీలించి వీళ్ళలాగా ఒకరి బేస్ మీద న్యాయాలు తీసుకోము. వీళ్ళ ఒక సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ లో నిర్ణయాలు తీసుకొని ప్రజల మీద భారం వేయము. ఒక బాగా నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తులు అందరినీ కూర్చొని గత ప్రభుత్వం ఏ విధంగా అన్యాయం జరిగింది అలా కాకుండా ఈ ప్రభుత్వంలో మంచి చేయాలంటే ఏ విధంగా చేయాలని కొద్ది రోజులు టైం ఎక్కువైనా పర్లా ప్రజలకు మంచి నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం ద్వారా సరే ఎంత దూరం అవుతే అంత దూరం. అంటే రేపు పొద్దున ఏదన్నా వచ్చి కూడా కానీ ఇక్కడ మిస్టేక్ జరిగిందని చెప్పకుండా ఉండే విధంగా ఈ ప్రభుత్వం డెసిషన్లు తీసుకుంటుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు చూడొచ్చు, మా అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గిరిజనులు ఇప్పటి వరకు ఎప్పుడైనా సరే ఒక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎక్కడైనా సరే గిరిజన గ్రామాల్లోకి వెళ్ళారా, కనీసం ఒక రోడ్డు వేసారా? కానీ వేస్తున్నారు కదా, మా అధ్యక్షులు చేస్తున్నారు. కనీసం మీ యొక్క 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా సరే గ్రామ సభ అనేది వినిపించారా? గ్రామ సభ అనేది ఎప్పుడన్నా పెట్టారా? అసలు గ్రామ సభ అనేది ఒకటి ఉంటుందని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజలు వినలా. కానీ మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు వస్తానే మొట్టమొదటిగా 13,226 పంచాయతీలో ఒకేసారిగా పెట్టారు. అంతెందుకు అన్నీ కాదు, ఇప్పుడు జరగబోయే ఇన్సిడెంట్ జవహర్ రెడ్డి ప్రభుత్వ అధికారుల మీద దౌర్జన్యాలు జరిగితే వైసీపీ గవర్నమెంట్ లో ఒక డాక్టర్ని చంపేశారు, ప్రభుత్వ అధికారిని చంపేశారు. ఎవరిని చంపేసినా ప్రభుత్వం పట్టించుకోవాలా. అదే ఈ రోజు మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ మినిస్టర్ ఒక ఎంపీడీఓని కొట్టారు అంటే గాలివీడు అనే మండలంలో ఇమీడియట్ గా వెళ్తున్నారు. ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఒక ఎంపీడీఓ కొట్టాడు. అంటే ఈ విధంగా మేము పాలన చేస్తున్నాం. మీలాగా ఏది పడితే అది చేయము. రోజా గారు కూడా మాట్లాడుతూ 2019-24 మధ్యలో మీరు చేసిన అన్యాయాలను మొత్తం మర్చిపోయి ఆమె పాటికి ఆయన చెప్పేస్తాను. ఏదైనా శాండ్ కావచ్చు, బ్రాండ్ కావచ్చు, ల్యాండ్ కావచ్చు, ఏమేమి అక్రమాలు చేశారు అక్రమాలన్నీ చెప్పేస్తున్నారు. అంటే ఏ విధంగా కళ్ళబొల్లి మాటలు మేము చెప్పము. ఏది చెప్పినా సరే స్ట్రైట్ ఫార్వర్డ్ గా ప్రజలకు మంచి జరుగుతుంది అన్నప్పుడే మేము చేస్తాము.
దాని తర్వాత ఏ నిర్ణయం తీసుకున్నా సరే వీళ్ళలాగా సింగిల్ డెసిషన్ లాగా తీసుకోము, ఒక మేధావులతో చర్చించి ఈ విధంగా చేసినట్లయితే ప్రజల నుంచి, ప్రజల ఆర్థిక భారాల నుంచి మనం తగ్గివచ్చు అనే విధంగా చేసే మేము నిర్ణయం తీసుకుంటాం. కానీ వీళ్ళలాగా దేనికి పడితే దానికి జగన్మోహన్ రెడ్డి బై ఎండ్ ఆఫ్ ది డే దానికి ఏదో ఫండ్స్ ఇంకో విధంగా ట్రాన్స్ఫర్ చేసే విధంగా మేము చేయము. ఇది కూటమి ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం. వెంకటరెడ్డి గారు 1 minute మీరు రెస్పాండ్ అవ్వండి. దేవర మనోహర్ గారు కొన్ని అంశాలు అవనెత్తారు. సో మీరు ఒక్కసారి రెస్పాండ్ అవ్వండి. మీరు కూడా చెప్పారు ప్రభుత్వం, మా ప్రభుత్వం లో ఉన్నటువంటి సందర్భంలో ఇప్పుడు వీళ్ళు ట్రూ అప్ ఛార్జీలు వేయాల్సినటువంటి అవసరం లేదు, ప్రభుత్వమే భరించవచ్చు కదా అని చెప్పేసి. సో ప్రభుత్వం